తెలుగు గడ్డపై ప్రముఖ వైష్ణవ క్షేత్రం ఆదిశేషుడు తల్పగిరిగా మారగా దానిపై శ్రీమన్నారాయణుడు వెలిసిన పుణ్యక్షేత్రం అదే సింహపురిలోని దక్షిణ శ్రీరంగం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం. ఆ ఆలయంలో ఆ ఒక్కటి జరిగితే కలియుగాంతమేనట. అంతటి చరిత్ర ఉన్న ఆ ఆలయ వైభవం విశిష్టత ఒక్కసారి చూసొద్దాం. శ్రీరంగనాథుడు వైష్ణవుల ఆరాధ్య దైవం. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకుంటారు వైష్ణవులు. అంతటి విశిష్టమైన ఆలయం తెలుగు నేలపై కూడా ఉంది. దక్షిణ శ్రీరంగంగా భాసిల్లుతోంది. అదే నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం. ఇక్కడ రంగనాథ స్వామిని విష్ణువు ప్రతిరూపంగా, రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరులోని ప్రాచీనమైన ఆలయం. స్కాంద పురాణాల్లో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఒకసారి విష్ణువు శ్రీదేవి సమేతంగా భూలోక విహారం చేసేందుకు అనువైన ప్రదేశాన్ని చూడాలని ఆదిశేషుణ్ణి ఆదేశించాడట. అయితే స్వామిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేని ఆదిశేషుడు పెన్నా తీరంలో తల్పగిరిగా మారిపోయి తనపైనే స్వామిని విశ్రమించమని కోరాడట. ఆ క్షేత్రమే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానమట. స్థల పురాణం ప్రకారం యాగంలోని అగ్నిజ్వాల నుంచి ఉద్భవించిన క్షేత్రంగా చెప్తారు. మహాపుణ్యక్షేత్రాల యాత్ర చేస్తూ వచ్చిన కశ్యప ముని ఇక్కడ పాండరీక యాగం నిర్వహించాడు. ఆ సమయంలో అగ్నిగుండం నుంచి ఉద్భవించిన 3 మహా అగ్నికిలల్లో ఒకటి శ్రీరంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరొకటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలిశాయట. 12వ శతాబ్దానికి చెందిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలువబడేది. 17వ శతాబ్దం తర్వాత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రధానాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో పెన్నా నది శ్రీ రంగనాథ స్వామి వారి పాదాలు కడుగుతున్నట్లుగా ఆలయాన్ని ఆనుకుని పశ్చిమ వైపున ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు నదీ స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తారు. ఆలయంలో దక్షిణ ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తారు భక్తులు. గర్భాలయంలో శేషతల్పంపై శయనముద్రలో శ్రీరంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల దగ్గర శ్రీదేవి, భూదేవిని దర్శించుకోవచ్చు. స్వామి విగ్రహం ఎడమ చేతిపై ఉత్తర దిశగా తలపెట్టుకుని పడమర దిశను చూస్తూ ఉంటారు. ఆలయ రాజగోపురం ఒక అద్భుతం. చూసిన వారందరినీ ఆకర్షిస్తుంది. 95 అడుగుల ఎత్తులో 7 అంతస్తుల్లో గాలిగోపురం నిర్మించారు. గాలిగోపురం పైభాగాన బంగారు పూత పూసిన 7 కలశాలు కూడా ఉంటాయి. అంతేకాదు ఆ ఆలయంలో కలియుగాంతాన్ని సూచించే ఒక సంఘటన కూడా జరుగుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఉంది. జలప్రళయం సంభవించి ఆలయానికి పశ్చిమంగా ఉన్న పెన్నా నది పొంగుతుందట. ఆలయం నీరు ఆలయ గోపురం అంత ఎత్తు వస్తే గోపురంపై కాకివాలి ఆ నీరు తాగుతుందట. అదే కలియుగాంతానికి గుర్తు అని కాలజ్ఞానంలో ఉంది.